Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, సిరిసిల్ల నియోజకవర్గం తంగలపల్లి మండలానికి సంబంధించిన చీర్లవంచ గ్రామంలో ఉన్నా. సో ఈ గ్రామంలో గంగు శంకరవ్వ, సంపత్ పోటీ చేస్తూ ఉన్నారు ఈసారి. సో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన సంపత్కి మరి నిజంగా చీర్లవంచ గ్రామస్తులు ఏ రకంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మరి మిగతా సామాజిక వర్గాలు ఏ రకంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, మరి ఎన్నికల్లో ఎట్లాంటి హామీలతో ఈసారి పోటీ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శంకరం. ఓకే, సో పోటీలో ఉన్నారు, ప్రచారం నడుస్తూ ఉంది. ఓకే, అత్యధికంగా మహిళలను పట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎట్లుంది స్పందన? ఎట్లుంది? చాలా మంచి స్పందన ఉంది. మా సామాజిక వర్గం నుంచి వెళ్ళి ముదిరాజు బిడ్డగా వాళ్ళందరూ ఎన్నిసార్లు అవకాశం వచ్చినా ఎన్నోసార్లు 2 సార్లు, ఇంతకు ముందు 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఈసారి మాత్రం ఇంతకు ముందు కూడా పోటీ చేసిరా మీరు? మేము చేయలే, మా వర్గం నుంచి వెళ్ళి మీ సామాజిక వర్గం నుండి పోటీ చేసిన 2 సార్లు పోటీ చేస్తే వాళ్ళు 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఓకే, కానీ ఇప్పుడైనా కంపల్సరీ మా వర్గం కంపల్సరీ రావాలన్న ఉద్దేశంతో మా అక్కలు అవ్వలు వాళ్ళందరూ వాళ్ళ బలంతో మేము ముందుకు వచ్చినాం. తప్పకుండా. మీ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ 600 ఉంటుంది, 600 ఉంటుంది. ఓవరాల్ విలేజ్ ఓట్ బ్యాంక్ ఓవరాల్ 2000 అబౌవ్ ఉంటుంది, 2360. అంటే 25% మీరే ఉంటారు? మేమే ఉంటాం. అంటే ఒక్క తాటి మీద ఉన్నదా మరి సామాజిక వర్గం? ఖచ్చితంగా చెప్పచ్చు, 100% మా వాళ్ళందరూ ఒక్క తాటిపై నడుస్తారు. ఓకే, సో వేరే సామాజిక వర్గాలు కూడా ఉంటాయి, వేరే సంఘాలు కూడా ఉంటాయి, ఉన్నాయండి. వాళ్ళ సహకారం ఎట్లా ఉంది? తప్పకుండా మా వాళ్ళందరూ అనేది ఏంటి అంటే, మీ సామాజిక వర్గం ఒకటైతే మేమందరం మీదికి వస్తామని చెప్తారు. ఇప్పటికీ కూడా ఖచ్చితంగా నేను ఇవాళ ప్రొద్దున ప్రచారంలో భాగంగా వాళ్ళు చూసి ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి అన్ని వర్గాలు అంటున్నాయి. ఓకే, సో దీర్ఘకాలికంగా ఈ గ్రామంలో తీరని సమస్యలు ఏమైనా ఉన్నాయా? తీరని సమస్యలు అంటే పాపం వృద్ధులకు ఇంతకుముందు మా పాత చీలవంచ ముంపుకు గురైంది. అవును, అక్కడ మాకు పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండే. ఓకే, వృద్ధులకు ఇప్పుడు చూసుకుందాం అంటే కంపల్సరీ ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిలకు పోవడం జరుగుతుంది. అవును, అదే ఇప్పుడు పిహెచ్సి ఇక్కడ మా చీలవంచలో లేదు. ఓకే, దాన్ని ఖచ్చితంగా మేము గెలిచిన వెంటనే ఈ వృద్ధులకు కంపల్సరీ ఆరోగ్య కేంద్రాన్ని మా చీలవంచలో తీసుకొస్తామని హామీ ఇస్తున్నాం. ఓకే, సో మీ ఎన్నికల మేనిఫెస్టో ఏంది? మేనిఫెస్టో అంటే ఖచ్చితంగా ఇక్కడ మన చీలవంచ మా స్కూల్ పిల్లలు ఉన్నత విద్య కోసం ఎంపీపీఎస్ దాకానే ఉంది. అంటే అంతకుముందు 5 అంగన్వాడీ నుంచి వెళ్ళి చిన్న స్కూల్ 1 to 5th దాకా ఉంది. దాన్ని మేము కొంచెం కృషిపడి కష్టపడి పిల్లలందరినీ ఇక్కడనే చదివించి దాన్ని 8వ తరగతి దాకా చేసుకున్నాం. దాన్ని మళ్ళీ హై స్కూల్ దాకా తీసుకురావాలని చెప్పేసి 10th స్టాండర్డ్ దాకా దాన్ని కష్టపడి మా పిల్లలు ఇప్పుడు ఇక్కడ నుంచి 4-6 కిలోమీటర్లు ఉంది అల్లంపట్ల. అక్కడికి వెళ్తారు. బస్సు వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. పొద్దున పోవడం, మబ్బులు 6 గంటలు లేవడం, మళ్ళీ రాత్రి 7 గంటలకు రావడం. దాన్ని ఖచ్చితంగా ఇక్కడ 10th వరకు తీసుకొచ్చి మా పిల్లలకు సాయం చేద్దామని చెప్పేసి మేము దాన్ని ముందుకు తీసుకొచ్చి 10th వరకు హై స్కూల్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని మా పిల్లలకు హామీ ఇచ్చినాం. దాన్ని తప్పకుండా చేస్తాం. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు మీ గ్రామ ప్రజలకి? మా గ్రామ ప్రజలకి, ప్రజలారా దయచేసి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీకు గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నాము. వైద్యం, విద్య అన్ని రంగాల్లో ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామని గ్రామ ప్రజలకు వేడుకుంటున్నాను. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి మా గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటన్నా, సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం జరిగేటప్పుడు చాలా హామీలు ఇస్తారు. అసలు గెలిపిస్తే మేము మీ మాట తీసేయము, అది ఇది అంటారు కదా. అంటే గెలిచినాక మారరైన గ్యారెంటీ? నిజంగా ఇప్పుడు నాయకులు ఉన్నారు, అనవసరమైన హామీలు ఇచ్చి కానీ హామీలు ఇచ్చి చెయ్యని పని అటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు మభ్య పెట్టి మేము ఇది చేస్తాం అది చేస్తామని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా చీలవంచ గ్రామంలో లేనిది ఒకటి పిహెచ్సి, ఒకటి బస్ స్టాండ్, హై స్కూలు, విద్యావంతులకు వాళ్ళకు ముందుకు పోవడానికి అవే చెప్పుతూ ముందుకు వెళ్తున్నాం. అవన్నీ సాధ్యమయ్యే గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ అయితే ఉన్నదో మేము గెలిచిన తర్వాత ప్రభుత్వ స్కీములు అన్ని స్కీములను విజయవంతం చేస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. గెలుపు పక్కా అనుకుంటున్నాం. 100%. ఒకసారి మా వాళ్ళందరినీ బయట తీసుకుంటే చెప్పగలుగుతారు. ఒకసారి చేతులు పట్టండి. ఉంగరం గుర్తుకే
ఉంగరం గుర్తుకే